టాలీవుడ్ లో మరోసారి వరుస అవకాశాలతో బిజీ అవుతున్న కాజల్ అగర్వాల్ కు మరో భారీ ప్రాజెక్టు దక్కినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే కాజల్ ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. మరోసారి జతకట్టనున్నందుకు కాజల్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భగవత్ కేసరిలో బాలకృష్ణ సరసన నటించిన కాజల్ ఆ చిత్రంలో పరిమిత నిడివి ఉన్న పాత్రలో కనిపించారు. అయితే ఈసారి పూర్తి స్థాయి కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషంగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలుగొందిన కాజల్ ప్రభాస్ తో డార్లింగ్, రామ్ చరణ్ తో మగధీర, అల్లు అర్జున్ తో ఆర్య 2, జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సాధించారు. అలాగే చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150లోనూ ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల సత్యభామ వంటి మహిళా ప్రాధాన్య చిత్రం చేసిన కాజల్ ఇప్పుడు కమర్షియల్ చిత్రాలు మరియు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల మధ్య సమతుల్యం పాటించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్బీకే 111లో అవకాశం దక్కడం ద్వారా కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ కు మరింత బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఇవాల్టి సినీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వలయం టీవీ.